రాజ్ భవన్, రాజ్ నివాస్. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల అధికారిక నివాసాలు. ఇప్పటి వరకు మనకి ఈ పేర్లు చాలా సుపరిచితం. ఇక ఇప్పటి నుంచి రాజ్ భవన్, రాజ్ నివాస్, లోక్ భవన్, లోక్ నివాస్‌గా మారిపోతున్నాయంటే అవుననంటున్నారు నిపుణులు. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రం సూచించినట్టుగా కూడా అనేక వార్తలైతే వస్తున్నాయి. ఇక దీనిపై ఆల్రెడీ కేంద్రం కొన్ని రాష్ట్రాల గవర్నర్లకు, లెఫ్టినెంట్ గవర్నర్లకు నేరుగా సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చూసాం పశ్చిమ బెంగాల్, తమిళనాడు, లద్దాఖ్. ఇక్కడ అధికారిక నివాసులైన రాజ్ భవన్‌ను పేరును లోక్ నివాస్‌గా, లోక్ భవన్‌గా మార్చేస్తారు. సో, దీంతో ఆల్రెడీ అక్కడ ఈ మార్పులు చేయటంతోటి తమిళనాడులో సీఎం స్టాలిన్ ఏ విధంగా ఫైర్ అయ్యారో కూడా తెలిసిందే. సో, ఇలా మొత్తానికి ఈ పేర్ల మార్పు కూడా ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇక ప్రధానంగా ప్రజల కోసం గవర్నర్లకు సేవలు అందిస్తున్నాం కాబట్టి ఈ రాజ్ భవన్లు లోక్ భవన్లుగా మార్చాలంటూ గత ఏడాది ఆగస్టులో ఢిల్లీలో గవర్నర్ల సదస్సు జరిగింది. ఆ సదస్సులో తమిళనాడు గవర్నర్గా ఉన్న రవి సూచించారట. ఆ సూచనలు పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఇప్పుడు అవి అమల్లోకి తీసుకొస్తుందని, అందుకే కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఈ మార్పులు జరిగాయని, ఇక క్రమేపీ అన్ని రాష్ట్రాలు కూడా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో, మొత్తానికి ఇక రాజ్ భవన్ లోక్ భవన్గా, రాజ్ నివాస్ లోక్ నివాస్‌గా మారిపోతున్నాయన్నమాట.